హాయ్ హలో నమస్తే. నేను మీ శ్రీదేవి నివాస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను టమాటా రైస్ చేస్తున్నాను. ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నానండి. ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు కట్ చేసి పక్కగా పెట్టుకోండి. ముందుగా కడాయిలో 2 లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం బగారా ఆకు వేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోండి. ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసేయండి. ఇది ఫ్లేవర్ కోసం అండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ టమాటాలు పైన పొట్టు కొంచెం లైట్గా ఊడుతున్నప్పుడు అందులో ఉప్పు, తగినంత కారం వేసుకోండి. దీనికోసం అన్నం పక్కన చల్లారి పెట్టుకోండి. దీనికోసం అన్నం అంతా చల్లారి పెట్టుకున్న తర్వాత ఈ ఉప్పు, పచ్చిమిర్చి మొత్తం అన్నీ మగ్గిన తర్వాత మంచిగా ఇందులో మనం చల్లారి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది మొత్తం ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. టమాటాలు మగ్గిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది రైస్కి బట్టి చాలా బాగుంటుంది. ఈ రైస్ మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. అంతా కలిసేటట్టు కలుపుకొని ఒక 5 నిమిషాలు అలా ఉంచేసుకొని సర్వ్ చేసుకొని చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.